ఫ్యాన్స్ కోసం అంటే ఓకే 2026కి ఉస్తాద్ భగత్ సింగ్ సాబ్ కింద చూసి అంటారు. మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా ఇప్పుడు. ఇమిటేట్ చేశానా? టీవీలో అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఒక స్టెప్ చేశానండి, ఒక స్టెప్ చేశాను. అలా వెళ్ళి ఇలా 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 ఓకే ఇలా ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అన్నారు కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ అక్క గారు సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్ గా చేస్తారు. డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్ కి? ఐ థింక్ ఆ ఇయర్ ఇన్ టైమ్ కి దట్ వాజ్ గబ్బర్ సింగ్ వాజ్ హ్యూజ్ అండి. ఐ వాజ్ గబ్బర్ సింగ్ ఫ్యాన్. ఈ 2026 కి ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ యాప్ట్. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో సో ఆయనకి ఎగ్జాక్ట్ గా మాస్ పల్స్ తెలుసు. ప్రజలకు మీ రోల్ ప్రజలకు ఎంత గుర్తుండిపోతుంది అనుకున్నారు? ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్. నేను చేసిన గుడ్ క్యారెక్టర్స్ లో ఇప్పటి వరకు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమా గుర్తుండిపోతుంది. పవర్ స్టార్ గారు ఊత పదం ఏంటి? ఆయన నవ్వుతారండి, ఆయన కింద చూసి అంటారు. మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా ఇప్పుడు. ఇమిటేట్ చేశానా? ఇమిటేట్ నేను ఇమాజినేషన్ లోకి వెళ్ళాను నేను.